అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జై భారత్ సేన. ఈరోజు ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పు ఆంధ్ర రాష్ట్రంలో కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఒక భారతదేశంలో ఉన్నటువంటి దళితులు దళితుల వైపు చట్టం, న్యాయం ఇంకా ఉంది అని తెలియజేసేలా ఒక జిల్లా కోర్టు అన్నమాట. ఒక విశాఖపట్నం కోర్టుకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ కేసుకు సంబంధించి తోడ త్రిమూర్తులు, తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం సంబంధించినటువంటి తోడ త్రిమూర్తులు అనే వ్యక్తి 27 ఏళ్ల క్రితం ఒక దళిత వ్యక్తి యొక్క శిరోమండనం, అంటే ఈ శిరోమండనం అంటే ఇక్కడ మన వాళ్ళు ఓన్లీ గుండె అనుకుంటారు. ఈ బోతలో కూడా కోసేసి దేశంలోనే సంచలనం రేపినటువంటి కేసు ఇది. ఇటువంటి కేసు 27 సంవత్సరాలుగా వాయిదా పడుతూ రాజకీయంగా అండదండలు కలుగు చేసుకుంటూ జడ్జీలు మార్చేయడం, లేదంటే దానికి సంబంధించినటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ లాయర్లు సెలవుల మీద వెళ్ళిపోవడం, వాళ్ళని మార్చేయడం, ఇన్ని దఫాలుగా జరుగుతూ ఈ రోజున సంచలనాత్మకమైనటువంటి తీర్పు రావడం నిజంగా ఒక దళిత సమాజానికే కాదండి, యావత్ భారతదేశంలో బడుగు బలహీన వర్గాల వాళ్ళందరికీ కూడా న్యాయం ఇంకా బ్రతికే ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు, హైకోర్టు లాంటి కోర్టుల్లో కొన్ని తీర్పుల్లో ప్లస్ మైనస్లు జరగవచ్చు. లేదంటే కొంతమంది తీర్పుల మీద రాజకీయ ప్రభావం కానీ, డబ్బులు ఉన్నవాళ్ళ ప్రభావం కానీ తక్కువ ఉంటుంది. కానీ జిల్లా స్థాయి కోర్టుల్లో కానీ, ఆ కింద స్థాయి కోర్టుల్లో కానీ ఇటువంటి ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. అయినప్పటికీ ఆ ప్రభావాలన్నీ పక్కన పెట్టి ఈరోజు తీర్పు ఇచ్చినటువంటి జడ్జి గారు నిజంగా మెచ్చుకోవాల్సినటువంటి సందర్భం ఎంతైనా ఉంది. దీని మీద తోట త్రిమూర్తి గారిని ఇప్పుడు వైసీపీ నుంచి బర్తరఫ్ చేయమని కొంతమంది దళిత సంఘాలు కోరుతున్నాయి. అవి జరిగే సంఘటనలు కాదు. కానీ దీని మీద పైకి తోట త్రిమూర్తులు గారు కోర్టుకు వెళితే అక్కడ కూడా న్యాయం వైపు ప్రజలందరూ నిలబడితే, కులాలకు అతీతంగా నిలబడితే కంపల్సరీ తోట త్రిమూర్తులే అనే కాదు, అటువంటి వ్యక్తులకి కనువిప్పు కలిగే అవకాశాలు ఉంటాయి. ఎలక్షన్ కూడా దగ్గరకు వచ్చింది. చాలా కష్టపడి తిరుగుతున్నాడని ఎమ్మెల్యేగా క్యాండిడేట్గా పోటీ చేయడానికి మండపేట. ఈ తీర్పు మీద స్టే రాకపోతే కంపల్సరీ అతను ఎలక్షన్లో పోటీ చేసే అవకాశం ఉండదు. ఎందుకంటే నేరం మోపడం వేరు, నేరం రుజువు అవడం వేరు. నేరం మోపబడిన వ్యక్తి ఎలక్షన్లో పోటీ చేయొచ్చు, కానీ నేరం రుజువు అయితే ఎలక్షన్లో పోటీ చేయడానికి కుదరదు. కాబట్టి న్యాయం వైపు ప్రతి ఒక్కరు కులాలకు అతీతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై భీమ్ అందరికీ.